నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే మన సూపర్ స్టార్ యష్, కన్నడ సూపర్ స్టార్ యష్ నటించబోయిన టాక్సిక్ సినిమా మీద మామూలుగా లేదబ్బా. అసలు టీజర్ అయితే అరాచకమనే చెప్పుకోవాలి. కేజీఎఫ్ తర్వాత తీస్తున్న సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మార్చి 19 రిలీజ్ అవుతుంది. మార్చి 7th వచ్చి ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా విషయాలు అయితే మనం ఈ వీడియోలో చాలా క్లుప్తంగా అయితే తెలుసుకుందాం అనమాట. వన్స్ అగైన్ వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. మన ఛానల్ని అంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం అయితే చంచే వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఏమైనా మూవీ అప్డేట్స్ కోసం అయితే మన కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మరొకసారి. యష్ నటించబోయే కేజీఎఫ్ సిరీస్ తర్వాత చాలామంది చాలా ఊహాగానాలు అయితే వచ్చాయన్నమాట. ఎవరితో చేస్తారు, ఏంటి, పెద్ద డైరెక్టర్తో చేస్తాడా, బాలీవుడ్లో చేస్తాడా, లేకుంటే కన్నడలోనే హోమ్ బ్యానర్లో చేస్తారా, లేదంటే సౌత్ ఇండస్ట్రీ నుంచి పెద్ద డైరెక్టర్తో చేయబోతారని చాలా ఊహాగానాల మధ్యన ఒక లేడీ డైరెక్టర్కి, అది మలయాళం డైరెక్టర్కి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది అయితే ఆశ్చర్యపోయారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆమె తీసిన గత సినిమాలన్నీ కూడా చాలా అంత ఆశించిన విధంగా అయితే లేవు. కథలు కొన్ని హిట్లు పడినప్పటికీ కూడా ఒక నార్మల్ విధానంగానే తీసిన సినిమాలు అనమాట అవన్నీ. అలాంటి ఒక లేడీ డైరెక్టర్తో యష్ గారు చేయడం, సినిమా అనౌన్స్ చేసిన తర్వాత, సినిమా టైటిల్ టాక్సిక్ అని పెట్టిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది అనేది అయితే మాత్రం చాలామందికి క్యూరియాసిటీగా ఉండిపోయిందనమాట. అరే, ఒక లేడీ డైరెక్టర్ ఎలా తీస్తుంది, ఆమె గత సినిమాలు అంతగా లేవు కదా అని కూడా అనుకున్నారు. కానీ ఒక టీజర్తో మాత్రం సినిమా అయితే ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పాలి. ఫస్ట్ టీజర్తోనే సినిమా అయితే మాత్రం హాలీవుడ్ రేంజ్ని టచ్ చేసిందనే చెప్పుకోవాలి. బీభత్సం సృష్టించింది. సో ఆ విజువల్స్ కానీ, యష్ని ప్రజెంటేషన్ చేసిన విధానం కానీ, ఆ బ్లడ్ బాత్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. టీజర్ 1 వచ్చిన తర్వాత అయితే మాత్రం సినిమా మీద విపరీతంగా అంచనాలు అయితే పెరిగిపోయాయి. సినిమా ఎప్పుడా అని చాలామంది ఎదురు చూశారనమాట. అలాంటి తరుణంలోనే మరొక టీజరు నిన్న అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమాతో రికార్డులు బ్రేక్ అవడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. చాలామంది తక్కువ అంచనా వేశారు, ఒక లేడీ డైరెక్టర్ ఎలా తీస్తుంది ఏంటా అని. కానీ ఆమె మాత్రం ఎటువంటి అసలు సందీప్ రెడ్డి వంగా గారు ఒక పక్క అర్జున్ రెడ్డి సినిమా, క్లాస్ సినిమా తీసినప్పటికీ తర్వాత యానిమల్ సినిమాతో ఎంత సునామీ సృష్టించారో మనందరికీ తెలుసు. ఆ రేంజ్లో ఆమె గత సినిమాలకి భిన్నంగా టాక్సిక్ టీజర్ 1 కానీ 2 కానీ ఒక రేంజ్లో చూపించడం జరిగింది. షార్ట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. అసలు సెకండ్ టీజర్లో యష్ గారిని ఇంట్రొడక్షన్ చూపించిన విధానం అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి. అసలు రంపంతో కోస్తా అంటే అసలు ఇలాగుంటుంది ఆ సినిమా. అసలు మార్కో సినిమా ఉంది కదా, ఆ సినిమాలో అదే బ్లడ్ బాత్ అనుకున్నాము. అసలు అనిమల్ మించి ఇంకా సినిమాలు ఉంటాయని అనుకున్నాము. సో దానికి మించిని వేరే లెవెల్లో అయితే సినిమా ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు యష్ గారిని ప్రజెంట్ చేసిన విధానం, టీజర్లో లాస్ట్లో యష్ గారిని చూపించిన విధానం కానీ, మనం కొన్ని చేయాలంటే కొంచెం తగ్గాలి అని కొన్ని డైలాగ్స్ కూడా డైనమైట్ లాగా పేలాయి అనమాట. సినిమా అయితే మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుందని అయితే మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే మాత్రం సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని అయితే ఈగల్గా ఎదురు చూస్తానని అనమాట. సో ఈ సినిమాకి పోటీగా చాలా సినిమాలు అయితే ఉన్నాయి. దురంధర్తో రికార్డులు బ్రేక్ చేసిన దురంధర్ 1 అయితే మాత్రం ఇప్పుడు దురంధర్ 2తో మరొకసారి సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 19నే వస్తుంది. సో టాక్సిక్ కూడా అదే రోజు రావడం అనేది విశేషం అనమాట. మరి ఈ టీజర్ చూసిన తర్వాత మరి దురంధర్ 2 తగ్గుతుందో, లేకుంటే 2 ఒకేసారి యష్ గారు అయితే తగ్గేతోటి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే సినిమా అయితే చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది కనిపిస్తుంది. టీజర్లో ఆమె ఎంత ఎఫెక్ట్ పెట్టారో, సినిమా స్టోరీ కూడా ఆ రేంజ్లో ఉంటుందని అయితే మాత్రం అర్థమవుతుంది. స్టోరీ కూడా చాలా బలంగా ఉండేటట్టు కనిపిస్తుంది. కాబట్టి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సౌత్ నార్త్ కాదు, వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అందరూ మాత్రం చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ కర్ణాటకలో ఆఫ్టర్ పునీత్ రాజ్కుమార్ గారు మరణించిన తర్వాత యష్ దగ్గర దరిదాపుల్లో కూడా ఏ స్టార్ హీరో కూడా లేకపోవడం అనేది గమనార్హం. ఈ సినిమా తర్వాత యష్ రేంజ్ని టచ్ చేయాలంటే కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఆ రేంజ్లో కలెక్షన్ల సునామీ. ఒక పక్క కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి గారు ఉన్నప్పటికీ కూడా, సో కేజీఎఫ్ సినిమాల తర్వాత
ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నారనే చెప్పుకోవాలి యష్ గారు అయితే మాత్రం. సౌత్‌లో తను చెరగని ముద్ర అయితే యేసుకున్నాడు వరల్డ్ వైడ్ కూడా. సో ఈ సినిమాతో అయితే మాత్రం అతను నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోవడం గ్యారంటీ. సో హ్యాట్రిక్ అయితే కొట్టబోతున్నాడని తెలుస్తుంది. సో మరిన్ని సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. మార్చ్ ఫస్ట్ వీక్‌లో అయితే ట్రైలర్ రాబోతుంది. మార్చ్ 19థ్ అయితే సినిమా కూడా రాబోతుంది. ఆ మార్చ్ 26న ఇదొచ్చిన ఒక 1 వీక్‌కి 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా రాబోతుంది. మరోపక్క 'ధురంధర్ 2' ఇకటైతే సమ్మర్ అయితే ఈసారి చాలా సాలిడ్‌గా ఉండబోతుందంటే అర్థమవుతుంది. సో 'టాక్సిక్'తో అయితే గ్రాండ్‌గా ఓపెన్ అవుతుంది సమ్మరు. సో రికార్డుల వసూళ్ళకైతే మనం అందరం ఎదురు చూడాలి. సో యష్ గారు ఇలాంటి మరిన్ని సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించాలని మరొకసారి కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం చెంచా వ్లాగ్స్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై.